హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్వెస్ట్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇదొక ఇంట్రడక్షన్ మన ఛానల్ గురించి. ఫస్ట్ ఇంట్రడక్షన్ అయ్యాక మ్యూచువల్ ఫండ్ టాపిక్లోకి అయితే వెళ్దాం. గైస్, మీరు కనుక వీక్లీ 15 to 30 minutes టైం ఇవ్వగలిగితే నేను మీకు కంప్లీట్గా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే మీరంతటా మీరే ఒక మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకొని బెస్ట్ రిటర్న్ని లాంగ్ టర్మ్లో సంపాదించుకునేంత నాలెడ్జ్ని నేను మీకు ఇవ్వగలను. ఫ్రెండ్స్, మేము ఒక లాంగ్ టర్మ్ వ్యూతో ఈ మ్యూచువల్ ఫండ్ సిరీస్ని అయితే స్టార్ట్ చేసాం. అండ్ ఈ సిరీస్లో 5 to 10 వీడియోస్ అయితే ఉంటాయి. ఈ వీడియోస్ బిగినర్ లెవెల్తో స్టార్ట్ అయ్యి ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్స్తో ఎండ్ అవుతాయి. ఈ వీడియోస్ కనుక మీరు చూడగలిగితే మీరే మీ సొంతంగా మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకొని మీ పోర్ట్ఫోలియోని గ్రో చేసుకోగలరు. ఈ మ్యూచువల్ ఫండ్ సిరీస్ని నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్లోపు ఎండ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకు అంత టైం అని అంటారా? గాయ్స్, మ్యూచువల్ ఫండ్ గురించి ప్రతి చిన్న డీటెయిల్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ అలాగే మీరు ప్రతి చిన్న డీటెయిల్ని తెలుసుకోవాలన్నదే మా ప్రయత్నం. మీరు కనుక ఏ చిన్న డీటెయిల్ని మిస్ అయినా అండ్ ఏ చిన్న విషయాన్ని కనుక నెగ్లెక్ట్ చేసినా అది మీకు లాంగ్ టర్మ్లో ఇంపాక్ట్ చూపిస్తుంది అన్న విషయం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వన్స్ మ్యూచువల్ ఫండ్ సిరీస్ అయిన తర్వాత స్టాక్ మార్కెట్ సిరీస్ని అయితే స్టార్ట్ చేస్తాం. అది కూడా కంప్లీట్ బిగినర్ లెవెల్ నుంచే ఉంటుంది. అండ్ ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్స్కి అయితే వెళ్తాం. ఫ్రెండ్స్, మీరు కనుక స్టాక్ మార్కెట్ గురించి మ్యూచువల్ ఫండ్ గురించి బిగినర్ లెవెల్ నుంచి నేర్చుకోవాలనుకుంటే కనుక ఇన్వెస్ట్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్ అనేది ఒక బెస్ట్ స్టార్టర్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా స్టాక్ మార్కెట్ గురించి కానీ లేదా మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ బిగినర్ లెవెల్ నుంచి నేర్చుకోవాలనుకుంటే కనుక ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. అండ్ అలాగే మీరు ఎంతమంది ఈ బిగినర్ లెవెల్ నుంచి ఈ కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటానన్నది ఖచ్చితంగా లైక్స్ ద్వారా మీ ఇంట్రెస్ట్ని చూపగలరు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ మెయిన్ టాపిక్, మ్యూచువల్ ఫండ్స్. డబ్బుకి ఒక ప్రత్యేకమైన హోదా ఉంది ఈ సొసైటీలో. ఎస్, హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ? మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్. దాని గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బు ఉంటే అవ్వని పని అంటూ ఏదీ లేదు. కానీ 100కి 5% ఆఫ్ ద పీపుల్ మాత్రమే ఎక్కువ డబ్బుని సంపాదించగలుగుతున్నారు. మిగిలిన 95% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫెయిల్ టు అచీవ్ ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. వై? బికాస్ వాళ్ళకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అండ్ ఫైనాన్షియల్ లిటరసీ మీద అవగాహన లేకపోవడం. సో ఈ వీడియోలో మన ఛానల్ నుంచి వచ్చే ఫస్ట్ ఫైనాన్షియల్ లెసన్ని మీరు మిస్ అవ్వకూడదనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అవర్ ఫస్ట్ ఫైనాన్షియల్ లెసన్ వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో కంప్లీట్ బిగినర్ లెవెల్లో ఉంటుంది. సో ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకు అవగాహన ఉంటే ప్లీజ్ ట్రై టు వాచ్ ఇట్ అండ్ కమెంట్ చేయడానికి ప్రయత్నించండి మీరు ఏవైతే తెలుసుకోవాలనుకుంటున్నారో. అండ్ బిగినర్స్, ఈ వీడియోని కంప్లీట్గా చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఈ వీడియోలో మనం తెలుసుకునే విషయాలు 5: వాట్ ఈజ్ మ్యూచువల్ ఫండ్, అండ్ ఫండ్ మేనేజర్ అంటే ఎవరు, అండ్ ఫండ్ హౌస్ అంటే ఏమిటి, అండ్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్, అండ్ మ్యూచువల్ ఫండ్ని మనం ఎందుకు ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లా చూడాలి అన్న ఈ 5 టాపిక్స్ని మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఫస్ట్ వన్, వాట్ ఈజ్ మ్యూచువల్ ఫండ్? ఇన్వెస్టర్స్ చేత రైజ్ చేయబడ్డ మనీని మ్యూచువల్ ఫండ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఇన్వెస్టర్స్ కలిసి 100 కోట్లు జమ చేశారు. సో ఇక్కడ ఈ 100 కోట్లని మ్యూచువల్ ఫండ్ అని అంటారు. అంటే పీపుల్ ఆర్ ఇన్వెస్టర్స్ చేత పోగు చేయబడ్డ మనీని మ్యూచువల్ ఫండ్ అని అంటారు. సో ఐ థింక్ యువర్ క్లియర్ గైస్. అండ్ సెకండ్ వన్, హూ ఈజ్ ఫండ్ మేనేజర్ అండ్ వాట్ ఈజ్ అ ఫండ్ హౌస్? సో ఫండ్ మేనేజర్ అంటే ఎవరు కాదండి, ఆ మ్యూచువల్ ఫండ్ని మేనేజ్ చేసే వ్యక్తినే మనం ఫండ్ మేనేజర్ అని అంటాం. అండ్ అలాగే ఆ ఫండ్ మేనేజరు ఒక అసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీ కింద పనిచేస్తారు. ఆ అసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీనే మనం ఫండ్ హౌస్ అని అంటాం. అండ్ థర్డ్ వన్, టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. ఫ్రెండ్స్, దీంట్లో 3 టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. 1 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, 2 లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్, 3 డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్. అసలు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి?
ఎప్పుడైతే మీ ఫండ్ మేనేజర్ మ్యూచువల్ ఫండ్ అమౌంట్ని ప్యూర్గా ఈక్విటీ సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేస్తారో దానిని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్గా కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కంపెనీస్లలో అండ్ అలాగే లార్జ్ క్యాప్ కంపెనీస్ స్టాక్స్లలో మీ ఫండ్ మేనేజర్ ఆ ఫండ్ అమౌంట్ని కనుక ఇన్వెస్ట్ చేస్తే దానిని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అని అంటాం. లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? ఇవి యాజ్ లైక్ డెప్ట్ మ్యూచువల్ ఫండ్సే, కాకపోతే ఏంటంటే ఈ ఫండ్ అమౌంట్ అనేది గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ ట్రెజరీ బిల్స్లో ఇన్వెస్ట్ చేస్తారు ఫండ్ అమౌంట్ని. సో దీనినే మనం లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ అని అంటాం. డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? ఈ డెప్ట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఏం చేస్తాయంటే ఫండ్ అమౌంట్ని స్టాక్స్లో కాకుండా ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ బాండ్స్ అండ్ కార్పొరేట్ బాండ్స్. ఎందుకని మనం మ్యూచువల్ ఫండ్ని ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద చూడాలి? ఎందుకనంటే రిస్క్ డైవర్సిఫికేషన్ ఉంటుంది కనుక. మ్యూచువల్ ఫండ్కి రిస్క్ డైవర్సిఫికేషన్ అనేది ఒక పెద్ద అడ్వాంటేజ్. సో మన ఇన్వెస్ట్మెంట్ మీద రిస్క్ డైవర్సిఫైడ్గా ఉన్నప్పుడు మనం ఒక బెస్ట్ వేలో మన అమౌంట్ని ఇన్వెస్ట్ చేసామని మనం అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నిఫ్టీ 50 మ్యూచువల్ ఫండ్ ఒకటి కొన్నారు అంటే దాని అర్థం మీరు టాప్ 50 ఇండియన్ కంపెనీస్లలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టే. సింగిల్ కంపెనీ షేర్ ప్రైస్తో సంబంధం లేకుండా ఇండెక్స్ అంటే నిఫ్టీ 50 ఇండెక్స్ బాగా పర్ఫామ్ చేయగలిగితే మీ మ్యూచువల్ ఫండ్ కూడా ఒక మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. మ్యూచువల్ ఫండ్కి ఉన్న ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. ఈ మ్యూచువల్ ఫండ్స్ని ఎవరు పడితే వాళ్ళు మేనేజ్ చేయరు. ఓన్లీ ప్రొఫెషనల్స్ మాత్రమే ఈ మ్యూచువల్ ఫండ్స్ని మేనేజ్ చేస్తారు. అండ్ అలాగే మనం కొన్నిసార్లు వినే ఉంటాం ఇండెక్స్ కన్నా కూడా బెటర్ రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ గురించి. సో బెటర్ రిటర్న్స్ ఇండెక్స్ కన్నా కూడా ఇవ్వగలిగారంటే అది ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ వల్లనే. అండ్ మ్యూచువల్ ఫండ్కున్న ఇంకొక మంచి అడ్వాంటేజ్ లో కాస్ట్. కంపేర్ టు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ అనేవి చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. సో అందుకే ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ మ్యూచువల్ ఫండ్కి. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ మినిమల్ రిస్క్ని ఆఫర్ చేస్తాయి. సో మినిమల్ రిస్క్ ఉన్నదంటే ఖచ్చితంగా మనం లాంగ్ టర్మ్లో మార్కెట్లో సస్టైన్ అవ్వగలం. అండ్ అలాగే ఈ మ్యూచువల్ ఫండ్స్ హై రిటర్న్స్ని ఆఫర్ చేస్తాయి లాంగ్ టర్మ్లో. సో ఎవరైతే ఒక మంచి లాంగ్ టర్మ్ యూతో ఉంటారో సో వాళ్ళకి ఖచ్చితంగా ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఒక బెస్ట్ ఆప్షన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. ఇప్పటి వరకు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకునే ఉంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు వాల్యుబుల్గా అనిపిస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి మాకు సపోర్ట్గా ఉండగలరు. అలాగే లైక్ చేసి మీరు ఫర్దర్గా ఏ విషయం మీద అండ్ ఏ విషయం అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మనం నెక్స్ట్ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ గురించి అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ కొనే ముందు చూడవలసిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. లైక్ NAV, తర్వాత ఎక్స్పెన్స్ రేషియో అండ్ ఎంట్రీ లోడ్, ఎగ్జిట్ లోడ్, ట్యాక్స్, ఇలా మ్యూచువల్ ఫండ్ కొనే ముందు చూడవలసిన ప్రతి డీటెయిల్స్ని మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. థ్యాంక్ యూ.